అంటే ఇప్పుడు మోడీ మీద ఇక్కడ మోడీ అనే వ్యక్తి ఉన్నారు కాబట్టి ఇటు ఆర్ఎస్ఎస్ ఇటు బీజేపీ మీద వస్తున్న ఆరోపణలకు మోహన్ భగవత్ సైతం క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అదేం లేదు, మోహన్ భగవత్ మొన్న మధ్యన ఆయన ఒక 2 గంటలు మాట్లాడారు. అందులోంచి ఒక ముక్క కట్ చేసి 70 ఆయన ఎవరితోనో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు 75 ఏళ్ల గురించి మాట్లాడుకొచ్చారు. ఓపిక లేకపోతే ఇట్లా ఉంటుంది అనేసి దాన్ని మోడీకి రుద్దారనమాట. మోడీని సంఘం శాసిస్తోంది అన్నటువంటిది. ఆ అభిప్రాయ భేదాలు లేకుండా అసలు అట్లాంటిది ఏం లేదని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆయనైనా సరే ఆర్ఎస్ఎస్లో ఇప్పుడు మీకు ఎక్కడే ఎందుకండి, కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటారు, వాళ్లే కదా చివరి దాకా నాయకులు. గాంధీల కుటుంబంలో వాళ్లే కదా నాయకులు. వీళ్ళ దాంట్లో అధ్యక్షులు మారుతానే ఉంటారు. బీజేపీలో అధ్యక్షులు శాశ్వతం కాదు కదా. వెంకయ్యనాయుడు అధ్యక్షుడిగా చేశాడు, నడ్డా అధ్యక్షుడిగా చేశాడు, రాజ్నాథ్ అధ్యక్షుడిగా చేశాడు, రేపు ఇంకొకళ్ళు ఉండొచ్చు. ఇది పబ్లిక్ కరిష్మా అంతే. పబ్లిక్ లో వాల్యూ ఉంటది, అంతకు మించి వేరే కాన్సెప్ట్. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ లో మోహన్ జీ భగవత్కి ఆయనకు ఓపుకున్నంత వరకు ఆయన ఉంటాడు ఆ ప్లేస్ లో. ఆయన వద్దు అనుకున్నప్పుడు వేరే వాళ్ళని పెడతారు. అక్కడేమీ లిమిట్లు పెట్టలేదు సంస్థలు. ఆ లెక్కనైతే గనక అసలు సంస్థలు నడిచేయే కాదు బేసిక్గా. ఈ